గోల్డ్, ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్. మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. దట్ ఆల్సో మోటివేట్స్ మీ దట్ ఐఎమ్ ఏబుల్ టు చేంజ్ ఫ్యూ పీపుల్స్ లైఫ్. ఇంకొకటి, నేను ఈ ఏజ్లో చేయగలుగుతున్నానన్న ఒక సంతోషం నేను 10 మందితో పంచుకోవాలన్న ఆశ ప్రతి ఒక్కరికి ఉంటుంది. ఇట్ ఈస్ అగైన్ ఎండ్ ఆఫ్ ద డే దిస్ ఈజ్ ఆల్ అబౌట్ రికగ్నిషన్. నేను కష్టపడుతున్నాను, ఐఎమ్ లైకింగ్ ఇట్, ఐఎమ్ షోయింగ్ ఇట్. సో దాన్ని తప్పుగా కింద రాసేటప్పుడు నేను ఐ కాంట్ డూ, బికాజ్ నేను చాలా కాన్షియస్గా పెడతాను. అది దట్ బికమ్స్ అ రెస్పాన్సిబిలిటీ ఫర్ మీ ఆల్సో, బికాజ్ నాకు గ్రోన్ అప్ పిల్లలు ఉన్నారు. వాళ్ళకి ఎంబారెస్మెంట్ లేకుండా ఉండాలి అన్న ఒక కాన్షియస్ అయితే నేను అవేర్గా ఉండాలి. ఐ కెనాట్ బి జస్ట్ నేను ర్యాండమ్గా నా ఇష్టం వచ్చింది నేను పోస్ట్ చేసి నువ్వు ఎలా మాట్లాడతావు అని అనడానికి లేదు. నేను పెట్టేది కాన్షియస్గా ఆలోచించి నేను చాలా ఇదిగా పెట్టినప్పుడు ఎవరైనా అన్నప్పుడు ఎస్ ఐ విల్ రియాక్ట్ టు ఇట్. మీరు జనాలు కామెంట్లను పట్టించుకుంటారా సోషల్ మీడియా? లేదండి, లేదు, అస్సలు లేదు. కాకపోతే చూస్తాము ఎప్పుడైనా ఒకసారి, ఒకరోజు కాకపోతే ఒకరోజు చూస్తాం. ప్రతిరోజు చూడకపోవచ్చు, కానీ ఒకరోజు కాకపోతే ఒకరోజు చూస్తాము. ఒక్కోసారి అవి డిలీట్ చేయడానికి, వాళ్ళని బ్లాక్ చేయడానికో చూస్తాము. అంటే ఒకసారి అలా చెక్ చేసేటప్పుడు ఈ దరిద్రుడు అసలు నా వాల్లో ఎందుకు, నా వాల్కి వచ్చి వాడు ఉయ్యడానికి నా వాల్ వాడిని అక్కడ ఊసుకోమని చెప్పి బ్లాక్ పెట్టేస్తాను. సో సర్టన్ థింగ్స్ విచ్ ఇస్ నాట్ రిక్వైర్డ్ ఐ వాంట్ టు రిమూవ్ ఫ్రమ్ మై వాల్. అసలు నన్ను ఫాలోనే చేయక్కర్లేదు. నన్ను తిట్టడానికి నా వాల్కి వాడు రాక్కర్లా. వాడు ఎక్కడన్నా తిట్టుకొని, అది ఇంకొక ప్లాట్ఫామ్లో ఎక్కడైనా నాది పోస్ట్ వచ్చి వాడు తిట్టుకుంటే దట్ ఈస్ నాట్ నన్ ఆఫ్ మై బిజినెస్. నా వాల్లో వాడు లేదు, వీల్లేదు, హీ ఈజ్ రెస్ట్రిక్టెడ్, హీ కెనాట్ టాక్ నాన్ సెన్స్. నువ్వు నాకేదైనా ఒక అడ్వైస్ ఇచ్చి విచ్ ఈస్ గుడ్, ఐఎమ్ రెడీ టు టేక్. నువ్వు తిట్టడానికి, నీ ఫ్రస్ట్రేషన్ చూపించడానికి, నీ చాతకంతనం చూపించడానికి, నీ వెకిలితనం చూపించడానికి, నీ తల్లిదండ్రులకి నువ్వు మర్యాద ఇవ్వకుండా అదే అవమర్యాద నువ్వు నాకు ఇవ్వడానికి నేను ఒప్పుకోను. సో ఐ విల్ బ్లాక్. కానీ ఒకటి ఏంటంటే, మొన్న ఏదైతే ఒక స్టేజ్ మీద మీరు ఎమోషనల్ అయితే అయ్యారో, అంటే అప్పటి వరకు కొంతమందికే తెలుసు లైక్ మిమ్మల్ని ఇలా అంటారని అలా, బట్ ఆ ఎమోషనల్ అయ్యి మీకు మీరే ఇలా చెప్పడం లేదు, అందరూ అదే అన్నారు కదా. మీరు చాలా ప్లాట్ఫామ్స్లో ప్రతి చోటు ఈవిడిని అందరూ ట్రోల్ చేశారు, ఈ రోజు ఈవిడ ఇది చేశారు అనేది ప్రతి మీడియాలో వచ్చింది. అది నేను చెప్పిన విషయం కాదు. అది కాకపోతే నేను కూడా ఎఫెక్ట్ అయ్యాను. అది నాకు కూడా ఒక నిమిషం ఆలోచించాల్సిన, అంటే చేసిన మంచి పని కూడా ఒక నిమిషం సందేహపడేలా చేశారు వీళ్ళు. ఓకే, నేను ఏమన్నా తప్పు చేస్తున్నానా అన్న ఫీలింగ్ నాకు ఒక సెకండ్ వాళ్ళు ఇచ్చారు. ఆ తర్వాత దెన్ ఐ గాట్ అవుట్ ఆఫ్ ఇట్. అని లేదా, నేను కరెక్టే కదా చేస్తున్నాను, నేను ఏం చేయట్లేదు. ఇప్పుడు జిమ్కి నేను నా పోస్చర్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. ఇప్పుడు జిమ్కి వెళ్ళేసి నేను లూజ్గా ఒక టీ షర్టో ఒక లూజ్గా ప్యాంట్ వేసుకుని నా పోస్చర్ నాకు ఎలా తెలుస్తుంది? ఎండ్ ఆఫ్ ద డే నువ్వు మామూలుగా పవర్ లిఫ్టింగ్ కాకపోయినా మామూలుగా వెళ్ళి ఊరికే ఇది చేయాలన్నా కానీ యూ హ్యావ్ టు అండర్స్టాండ్ ద పోస్చర్. పోస్చర్ ఇస్ వెరీ ఇంపార్టెంట్. సో యూ హ్యావ్ టు వేర్ సర్టన్ క్లోత్స్ టు ద జిమ్ అనేది యూ హ్యావ్ టు. అంటే నువ్వు ఒకసారి జిమ్కి వెళ్తే నీకు ఆ విషయం తెలుస్తుంది. తెలియని వాడికి నేనేం చెప్పను, కానీ వాడు రాసి ఉంటాడు, అది నాకు ఎఫెక్ట్ అయ్యి ఉంటుంది. అది ఏంటి, కానీ మనం మాట్లాడే సందర్భం అది కాదు. నేనేదో ఒకటి సరే వేసుకోవడానికి, ఓకే ఈ వయసులో ఇది అవసరమా, ఇంటి పని చేసి నువ్వెవడెవరా నేను ఇంటి పని చేసుకోమని చెప్పడానికి? నాకు ఇంటి పని చేయడానికి నేను డబ్బులు ఇచ్చిన మనిషిని పెట్టుకుంటా, నాకు అది ఇంట్రెస్ట్ లేదు, నాకు అవసరం లేదు. నువ్వు ఇంటి పని చేసుకో అని అంటే నీ ఇంట్లో వాళ్ళతో చేయించుకో నీ ఇంటి పని. మీ అమ్మని చేయమను, మీ అక్కని చేసుకోమను. నువ్వు నీ ఇంట్లో వాళ్ళని కమాండ్ చేయి. నువ్వు నాకెందుకు చెప్తున్నావు? నేను ఐ కెన్ అఫోర్డ్ హ్యావింగ్ అ మేడ్. సో ఇలాంటివన్నీ డెఫినెట్గా ఇట్ వాజ్ ఇరిటేటింగ్. ఇట్ వాజ్ లైక్ అసలు ఏంటి నేను చేస్తుంది కరెక్టే కదా అన్న ఒక పాయింట్ తర్వాత ఐ హెడ్ ఓవర్గ్రోన్ దట్. ఐ వాజ్ వెయిటింగ్ ఫర్ ద ఆపర్చునిటీ. కరెక్ట్గా ఆ సిచ్యువేషన్ వచ్చాక చెప్పిన ప్రతి ఒక్కడికి, అన్న ప్రతి ఒక్కడికి ఇది నా సమాధానం. అందరు తిట్టిన నోరులే మిమ్మల్ని ప్రౌడ్ ఆఫ్ యూ అని చెప్పి ప్రతి ఒక్కరు అంటే కష్టపడ్డానండి. నేనేమి ఇది ఈజీగా కూర్చుని నేను ఓవర్ నైట్ చేసినది కాదు. ఇది ఆల్మోస్ట్ నేను ఇన్నేళ్లుగా నేను ఆ ఫిట్నెస్ అనేది ఇంకా ఫర్దర్గా 15 years నేనున్న ఈ ఫిట్నెస్ జర్నీలో నేను ప్రతిరోజు సిన్సియర్గా వెళ్ళాను, ప్రతిరోజు ఇష్టంగా చేశాను. ఈ 3 years అయితే నన్ను నేను చాలా
నన్ను నేను చాలా ప్రెషర్ చేసుకుని నేను చేశాను. అంటే అది నేను వద్దు అనుకుని వదిలేసి ఉండొచ్చు, కానీ ఐ స్టిల్ వాంటెడ్ టు డూ. ఇది వచ్చి నేను అప్పుడైతే స్టార్ట్ చేసినప్పుడైతే కాంపిటీషన్స్ కోసం కాదు కదా స్టార్ట్ చేసింది. తర్వాత ఐ అండర్స్టూడ్, ఓకే ఫైన్, ఏముంటే నాకు జనరల్ ఫిట్నెస్ వచ్చి ఐ వాజ్ నాట్ హ్యాపీ. ఇంకా ఏదో చేయాలని నాకు ఆత్రం ఉండింది. దట్ వాజ్ నాట్ ఇనఫ్ నాకు ఆ టైంలో. ఇంకా ఏదో చేయాలన్నప్పుడు ఈ పవర్ లిఫ్టింగ్ కేమ్ అక్రాస్ మై నా ఫ్రెండ్ నాకు రెఫర్ చేయడం, తను చేస్తూ నేను తనతోటి స్టార్ట్ చేసి ఇంకా అలా ఇట్ స్టార్టెడ్. తర్వాత ఇంకా సరే కాంపిటీషన్, బికాజ్ నేర్పించే అబ్బాయి వాజ్ ప్రాపర్ పవర్ లిఫ్టర్, అంటే ప్రొఫెషనల్ పవర్ లిఫ్టర్. మీరు ట్రై చేయండి అన్నప్పుడు ట్రై చేసిన తర్వాత దెన్ ఐ గాట్, అరే ఇదేదో బాగుంది, అండ్ దట్స్ హౌ ఐ ఎంటర్డ్. అండ్ మీకు ఎప్పుడైనా ఒక నెగిటివ్గా కామెంట్ కానీ నెగిటివ్గా ఏదైనా చేసేటప్పుడు ఎవరైనా కావాలని చేస్తున్నట్టు, అంటే ఆర్టిస్ట్ మీద టార్గెట్ మీద అలా చేస్తున్నట్టు? అంత పని ఎవరికి ఉంటుందండి అసలు, అంత టైం ఎవడుకుంది, అంత తీరిక ఎవడుకుంది? పని లేని వాళ్ళందరూ కూర్చొని చేసే పని అది. వాడి అదే ఆ రోజు మారుతి గారు చెప్పినట్టు వాడి పాజిటివిటీ అంతా చంపుకుని లేని నెగిటివిటీని కూడా తెచ్చుకుని కూర్చుని ఆ టైం తీసుకుని రాసి, ఎంత పని లేనితనం అది వాడు రాస్తున్నాడు అనేది. అసలు వాడి గురించి మనం ఇంత డిస్కషన్ చేస్తున్నాం చూడండి, అక్కడ ఉన్నాడు వాడు. కానీ ఉంటుంది కొంచెం ఎంతో కొంత చిన్న ఎఫెక్ట్ అయితే ఉంటుంది. అబ్బా ఎందుకు ఇలా అన్నారు, అబ్బా ఎందుకు ఇలా చేశారు, అది ఎంత ఓవర్గా అయిపోయింది అని అంటే పట్టించుకోవడం కూడా మానేశారు. అది ఇంకా వాళ్ళకే అర్థం కావాలి. అంటే పట్టించుకునే రోజులు ఒక టైంలో ఉండింది, ఇప్పుడు అది పట్టించుకోవడం కూడా అంటే ఇంక అంత ఓవర్గా ఉంటే ఇంకెవరు పట్టించుకుంటారు? ఒక పాయింట్ తర్వాత ఏదైనా అమృతం కూడా విషం అయినట్టు ఓ పాయింట్ తర్వాత ఇరిటేట్ అయిపోయారు జనాలు. పోరా రాసుకుని నేను చేస్తాను. మేడం, నార్మల్గా ఒక ఆర్టిస్ట్కి ఒక పిఆర్ ఉంటారంట, అంటే లైక్ వాళ్ళు ఏం చేసినా సపోర్ట్ చేస్తూ వీడియోస్, ఇలా ఆర్టిస్టులకి వీడియోస్ ఉంటే వాళ్ళ ప్రొఫైల్ని పుష్ చేస్తూ ఉంటారు. అలాంటిది మీకుందా? నాకుంటే నేను అది ఇంకా ఇంత సైలెంట్గా ఎందుకు ఉంటుంది? అంటే అలాంటిది ఏమి అది లేకే కదా. ఏమో నాకు తెలియదండి. నేనైతే నేను అంత అఫోర్డ్ చేయలేను. ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను పిఆర్ని పుష్ చేసి పిఆర్ టీమ్ అంతా పెట్టుకునేంత అఫోర్డబిలిటీ నాకు లేదు. సో ఐ డోంట్ నో అబౌట్ అదర్స్. మరి ఇప్పుడు నార్మల్గా అందరికీ వచ్చేటప్పుడు మా రొటీన్ డౌటే, లైక్ ప్రగతి గారికి మూవీస్ లేవు, ఫినాన్షియల్గా ఏం ప్రాబ్లమ్స్ లేవా, ఏమైనా సఫర్ అవుతున్నారు? ఉంటుందండి, ప్రాబ్లమ్స్ లేకుండా ఏమంటే దిస్ ఇస్ ద ఓన్లీ సోర్స్ ఆఫ్ ఇన్కమ్ ఐ హ్యావ్. అండ్ నాది వచ్చి ఎక్స్ట్రా వ్యాగెన్సీ లైఫ్ కాదు, నాది చాలా నార్మల్. ఇప్పుడు యునో ఐఎమ్ నాట్ సెటిల్. నేను వచ్చి పీక్ ఉన్న టైంలో నాకున్న రెస్పాన్సిబిలిటీకి నేను ఎక్కువ ఇన్వెస్ట్మెంట్స్ చేయలేకపోయాను. ఐ డోంట్ హ్యావ్ అ బ్యాకప్ వేర్ ఐ కెన్ సిట్ ఒక 2 సంవత్సరాలు కూర్చుని పర్లేదు పని వచ్చినప్పుడు చూసుకుందాం అన్నంత కంఫర్ట్ జోన్లో అయితే నేను లేను. డెఫినెట్గా నాకుండే క్రంచ్ నాకుంది, నేను చేయాల్సిన అప్పులు నేను చేసుకునే రొటేట్ చేసుకోవాలి. అందరిలాగే బంగారమో లేకపోతే ఒక ఇల్లు ఒక ఏదో ఒకటి అటు ఇటు రొటేట్ చేసుకునే నేను రన్ చేయాల్సి వస్తుంది. అయినా కూడా I stood by my grounds thinking I will do work only when I like the film. అది నేను క్లారిటీగా ఉన్నాను. అంటే ముందు నేను తీసుకున్న డెసిషన్ నాకు క్లారిటీగా ఉంటే తర్వాత వచ్చే కాన్సిక్వెన్సెస్ని కూడా ఫేస్ చేసే ఒక ఇది ఉంటుంది. అఫ్ కోర్స్ నేను ఇప్పుడు అంత స్ట్రాంగ్ డెసిషన్ తీసుకున్నప్పుడు దాని కాన్సిక్వెన్సెస్ ఉంటాయి, నేను ఫేస్ చేశాను. అండ్ ఇప్పుడు నాకు మళ్ళీ షూటింగ్కి వెళ్తేనే ఆ డబ్బులు వస్తేనే నేను దాన్ని స్ప్లిట్ చేయగలను. కాబట్టి నాకు ఇప్పుడు వర్క్ స్టార్ట్ అయింది, నేను ఐఎమ్ ఏబుల్ టు మేనేజ్. లేనప్పుడు ఈ లాస్ట్ 1.5 2 years ఐ మేనేజ్డ్ రొటేషనే. అప్పులు అందరిలాగే మా ఇంట్లో కూడా. ఇందులో నాకు పైనుంచి ఊడిపడేది ఏం లేదు. నాకు డౌట్, పవర్ లిఫ్టింగ్లో మీకు ఏమైనా మనీ ఏముండదండి, అస్సలు ఎదురు కట్నం ఇచ్చుకోవాలి, మనమే ఖర్చు పెట్టుకోవాలి, మనమే చెయ్యాలి. దేర్ ఈజ్ నథింగ్. యా, మనకి ఇందులో ఒక మన ప్యాషన్ని మనం ఫుల్ఫిల్ చేసుకుంటున్నాం అన్నదే తప్ప మనకేమి మానిటరీగా దే వోంట్ బి ఎనీ. అండ్ ఒక వాన పాట వల్ల, అంటే ఒక వర్షం సాంగ్ వల్ల ప్రగతి గారిని నటన నుంచి దూరం చేసింది. వాన సాంగ్ వల్ల నేను సినిమాలు మానేశాను. ఐ టుక్ అ డెసిషన్ దట్ వాళ్ళు నేను హీరోయిన్గా చేసినప్పుడు
దట్ వాజ్ ద లాస్ట్ మూవీ నేను హీరోయిన్గా చేసింది. ఒక సందర్భంలో ఆయన సెట్లో ఆయన మాట్లాడిన విధానం నాకు నచ్చలేదు. అసలు వీడు నాతోటి ఇలా మాట్లాడటం ఏంటి, అసలు ఇన్ని మాటలు పడతా నేను ఎందుకు చేయాలి అని నేను ఆ సినిమా తర్వాత ఐ గేవ్ స్టేట్మెంట్ దట్ నేను ఇంకా మీద ట్యాక్ చేయను అని చెప్పేసి మానేసి వెళ్ళిపోయాను. మీకు సెల్ఫ్ రెస్పెక్ట్ ఎక్కువ కదా? చాలా ఓవర్, అదే ప్రాబ్లం. ఎవరైనా ఏదైనా అంటే తీసుకోరు కదా, నేను తప్పు చేయలేదు నేను ఎందుకు తీసుకోను, నేను తప్పు చేయను అంటే నేను చాలా ఆచితూచి మాట్లాడతాను. నేను ఎవరి జోలికి వెళ్ళను, నేను అబద్ధాలు మాట్లాడను, నిజాయితీగా ఉంటాను. నేను చేసే పని 100% నా 100% ఇచ్చి చేస్తాను. చాలా డిసిప్లిన్డ్గా ఉంటాను. టైమింగ్ కానీ ప్రొఫెషనల్గా కానీ ఐఎమ్ వెరీ వెరీ డెడికేటెడ్. వెన్ ఐఎమ్ గివింగ్ మై 100%, అనవసరంగా ఎవరైనా నన్ను ఒక మాట అంటే నేను పడను. సూపర్. ఇండస్ట్రీలో నార్మల్గా ఒక అమ్మాయి ఉన్నారంటే చాలా ప్రాబ్లమ్స్ కానీ చాలా ఫేస్ చేశారని చెప్పి రీసెంట్గా ఒక సీనియర్ యాక్టర్స్ కూడా చాలామంది మీడియాలో చెప్పడం జరిగింది. లైక్ మీకు అలాంటి ఫేసెస్ వస్తుంటాయి సిచ్యువేషన్స్ ఇండస్ట్రీలో? అంటే ఇప్పుడు అంటే అలాంటి సిచ్యువేషన్స్ వల్లే గ్యాప్ వచ్చిందని కూడా అలాంటిదే నేను చెప్పాను కదా, ఏ సిచ్యువేషన్ వల్ల వచ్చిందో కూడా చెప్పాను. నేనే మానేశాను, వెళ్ళిపోయాను. వెళ్ళిన తర్వాత మళ్ళీ నాకు కడుపు గాలింది, నాకు పనికి రావాలి. సో ఐ స్టార్టెడ్ విత్ టెలివిజన్. టీవీ మళ్ళీ దూరదర్శన్ నుంచి నేను ఒక్కొక్క స్టెప్ మళ్ళీ ఎక్కుకుని వచ్చాను. నా చాయిస్. నేను అలా బతకాలని ఏ రోజు నేను అనుకోలేదు. నాకు నా సెల్ఫ్ రెస్పెక్ట్ తోటి నేను ఉన్నంతలో నేను బతకాలనుకున్నాను. ఈ రోజు దాకా అదే టర్మ్ మీద నేను బతుకుతున్నాను. అండ్ ఐ కెన్ ప్రౌడ్లీ టాక్ అబౌట్ ఇట్ బికాస్ ఐ యామ్ లైక్ దట్. నేను వచ్చి ముందు ఒక మాట వెనకొక మాట, నాకు నో, ఐ యామ్ దిస్, ఐ యామ్ ద unedited version, I am like this. And I can clearly say ఈ రోజు వరకు వర్క్ అనేది నా టర్మ్స్కే నేను వర్క్ చేశాను. అండ్ దేర్ ఈజ్ నో, నాకు అటువంటి ఇప్పుడు ఐఎమ్ అ సింగిల్ మదర్, ఐఎమ్ అ సింగిల్ ఉమెన్, అందంగా ఉంటాను, ఐఎమ్ ఎడ్యుకేటెడ్. ఆబ్వియస్గా నేను నచ్చి ఏదైనా కొంచెము చెప్పలేక మేబీ అలా ఏదైనా అయి ఉండొచ్చు. అంటే మేబీ ఐ లైక్ యూ ఆర్ థింగ్స్ లైక్ దట్ ఐ థింక్ ఎనీవేర్ ఇట్ హ్యాపెన్స్. అలాంటిదే ఏమన్నా ఒక సందర్భంలో ఏమన్నా ఒకటి ఆడపా కానీ, బట్ నో వన్ టాక్స్. ఎప్పుడు అంత ఘోరంగా అయితే లక్కీలీ నేను చేసినవన్నీ చాలా పెద్ద ప్రొడక్షన్స్, చాలా పెద్ద డైరెక్టర్స్, అన్నీ ఎస్టాబ్లిష్డ్ హీరోస్. సో ఎక్కడ నాకు అటువంటి సందర్భం నాకు రాలేదు. కానీ మీకు నార్మల్గా మీకు సోషల్ మీడియా ప్రపోజల్స్ అయితే కామన్ వస్తూనే ఉంటాయి కదా? ఇంకా ఇంకేముందండి, ఐఎమ్ ఆల్రెడీ క్లోజర్ టు 50. ఐ హ్యావ్ నో సచ్. కానీ వస్తూ ఉంటాయి సోషల్ మీడియా, నడుస్తూ ఉంటాయి అని నా ఉద్దేశం. లైక్ అండ్ 25 yearsకే మదర్స్ రోల్స్, 24 yearsకే మదర్ రోల్స్ వేశారు. ఆ ఏజ్లో అంటే ఇప్పుడే ఇలా ఉన్నారంటే అప్పుడు ఇంకా ఎలా ఉండేవాళ్ళు? అప్పుడు కన్నా ఇప్పుడే బాగున్నాను. నేను హీరోయిన్గా చేసేదానికన్నా నేను ఇప్పుడే అందంగా ఉన్నాను. బికాజ్ ఇప్పుడే నాకు జ్ఞానోదంతో ఇప్పుడే ఐఎమ్ మోర్ మెచ్యూర్డ్, ఐఎమ్ మోర్ సెల్ఫ్ లవ్. నేను కొంచెం ఆలోచన తత్వం ఇప్పుడే వచ్చింది. ఐ ఫీల్ ఐ లుక్ బెటర్. యాక్చువల్గా ఆ ఏజ్లో ఎవరైనా అందంగా ఉంటారు. ఈ ఏజ్లో ఉండడం గొప్ప. నేను ఇప్పుడు అందంగా ఉన్నాను. కానీ అప్పుడు ఎందుకు మేడం అంతా అప్పుడే మీరు మదర్ రోల్స్ చేసా? నాకు అది ఆఫర్ అదే వచ్చింది హీరోయిన్గా. బికాజ్ హీరోయిన్గా చేసి గ్యాప్ వచ్చేసింది, నేను వెళ్ళిపోయాను. మళ్ళీ టెలివిజన్ నుంచి చేశాను. మళ్ళీ హీరోయిన్ ఆపర్చునిటీస్ నాకేం రాలేదు. టెలివిజన్లో అన్ని లీడ్ రోల్స్ చేస్తున్నాను. సో ఈ మూవీ ఆఫర్ వచ్చింది మదర్గా. నేను చేయననే ఫస్ట్ చెప్పాను. తర్వాత అక్కడ పక్కన శ్రీవిద్య అమ్మ ఉన్నప్పుడు ఆవిడ లేదు, అప్పుడు నాకు తెలుగు సినిమా గురించి పెద్ద తెలియదు. ఐ వాజ్ ఇన్ చెన్నై. సో ఆవిడ ఏంటంటే, నువ్వు చెయ్యి, సురేష్ ప్రొడక్షన్స్ చాలా పెద్ద కంపెనీ, నువ్వు వర్క్ చెయ్యి, మంచి పేరు వస్తుంది, సినిమా ఆడినా ఆడకపోయినా నీకైతే మంచి పేరు వస్తుందని ఆవిడ చెప్పడం. ఆవిడ కోసం, ఒక ఆబ్లిగేషన్ కోసం నేను చేశాను. ఈరోజు నిజంగానే ఆవిడ I feel ఎక్కడున్నా షీఈస్ ఆల్వేస్ దేర్. ఐ ఫీల్ ఆవిడ చెప్పిన మాటనే నేను ఈరోజు ఇక్కడ కూర్చోగలిగాను. లేకపోతే టెలివిజన్లో ఎప్పుడో రిటైర్ కూడా అయిపోయేదాన్నేమో ప్రాబ్లీ.
లైక్ ఆర్తి అగర్వాల్తో కూడా మీరు వర్క్ చేయడం జరిగింది, అమ్మగారు యాక్ట్ చేశారు. అవునా, వన్ మూవీ మీరు ఒకటి చేశారు కదా, తన గురించి ఎప్పుడైనా నాకు అంత క్లోజ్గా లేదా? నేనే ఒక థింగర్ దాన్ని, ఇంకా ఏం పక్కన వాళ్ళ గురించి ఏం చూస్తాను. మీకు బాగా సాటిస్ఫాక్షన్ వచ్చింది లైక్ ఇందులో ఈ ఏదైతే మీరు చేస్తున్న పవర్ లిఫ్టింగ్ కానీ దీనికి సంబంధించి సినిమా ఇండస్ట్రీకి సంబంధించిందా మీకు సాటిస్ఫాక్షన్? See, I have given 100% for both. రెండిటికి. కాకపోతే అసంతృప్తి అనేది సినిమాల్లో ఉంది నాకు. ఫర్ ద రీజన్, నేను నా కెపాసిటీ యాజ్ అ ఆర్టిస్ట్ ఇంకా చాలా వైడ్, కానీ నాకు ఇంకా ఆ రికగ్నిషను అలాంటి కైండ్ ఆఫ్ రోల్స్ రాలేదు అని. అది నేను వాళ్ళని కూడా తప్పు పట్టను, బికాజ్ నేనే కక్కుర్తిగా వచ్చిన సినిమాలు అన్నీ ఒప్పుకున్న సందర్భాలు ఉన్నాయి. కాఫీ టీ సప్లై నేనే చేసా, అందమైన అమ్మ నేనే చేసా, పెద్ద యాక్టర్ పక్కన నిలబడాలి నేనే చేసా, ఈ క్యారెక్టర్ కామెడీ నేనే చేసా, ఈ క్యారెక్టర్ రావడం బాగుంటుందండి. సో కక్కుర్తిగా వచ్చినవన్నీ నేను చేస్తున్నా. అప్పుడున్న నాకు రెస్పాన్సిబిలిటీకి నేను అన్నీ చేయాల్సి వచ్చింది. మీకు ఇంత ఓవర్ ఎక్స్పోజర్ అయ్యి ఇన్ని సినిమాల్లో ఏ సినిమా చూసినా నేనే ఉన్నప్పుడు ఒక మంచి క్యారెక్టర్ అని అంటే మమ్మల్ని కన్సిడర్ చెయ్యరు. సో సమ్వేర్ ఐ రియలైజ్డ్ దట్ మచ్ లేటర్. చాలా రోజుల తర్వాత, చాలా ఏళ్ల తర్వాత ఆలోచించాను, అవును నన్ను ఎందుకు ఆ సినిమా కన్సిడర్ చేయట్లేదు, అరే నేను బాగా చేస్తాను కదా. దెన్ ఐ అండర్స్టూడ్ ఇట్ ఈస్ బికాజ్ ఆఫ్ ఓవర్ ఎక్స్పోజర్. ఆల్రెడీ ఇన్ని సినిమాలు చేసేసి మళ్ళీ ఒక మంచి క్యారెక్టర్ చేసేటప్పుడు ఎక్కువ కనిపించని మొహం చూడాలని ఎవరైనా అనుకుంటారు. సో దట్ ఈస్ హౌ మూవీ వర్క్స్. సో ఎక్కడో నేనే ఓవర్ ఎక్స్పోజ్ అయిపోయి ఉన్నాను ఆల్రెడీ ఇన్ని సినిమాలు చేయడం వల్ల అనుకుని, దెన్ అక్కడి నుంచి మెల్లగా కంట్రోల్ చేయడం మొదలెట్టాను విత్ ఫిల్టరింగ్ మూవీస్. ఆ తర్వాతే నేను ఆ గ్యాప్ వచ్చింది. నేను ఎప్పుడైతే ఆ డెసిషన్ తీసుకున్నానో చాలా సినిమాలు వదులుకోవాల్సి వచ్చింది, బికాజ్ అన్నీ అలాంటి ఫిల్మ్స్ వేర్ ఐ వాజ్ నాట్ హ్యాపీ. సో ఆ గ్యాప్లో ఒక 2.5 years దాకా గ్యాప్ వస్తే నేను మళ్ళీ టెలివిజన్ చేశాను. బ్యాకప్ కావాలి కదా. సో అలాంటి నేను ఎప్పుడెప్పుడు బ్రేక్గా ఆలోచించి ఒక్క నిమిషం వెనక్కి వెళ్ళిన ప్రతిసారి ఐ హ్యావ్ టేకన్ అప్ 1 or 2 సీరియల్స్ బ్యాకప్ పెట్టుకుని నేను చేశాను. సో ఇది చేసిన తర్వాత మళ్ళీ మెల్లగా నేను F2 ఒకటి, ఓ బేబీ అలాంటి సినిమాలు మెల్లగా వచ్చాయి. ఇదైంది. మళ్ళీ తర్వాత చాలా పెద్ద బ్రేక్ వచ్చేసింది. ఆ బ్రేక్ని నేను కూర్చుని డిప్రెషన్లోకి వెళ్ళడం కన్నా ఇది బెటర్ అని అది అలా డైవర్ట్, ఆ ఎనర్జీ అటు డైవర్ట్ చేయగలిగాను. అంటే లైక్ మీరు అంటున్న వెర్షన్ అంటే లైక్ ఎక్కువ ఓవర్ ఎక్స్పోజర్ అంటున్నారు, బట్ అంటే మంచి ఫెమిలియర్ ఫేస్ ఉన్నా కూడా సినిమా వీళ్ళ కోసం చూడొచ్చు, వీళ్ళ కామెడీ వీళ్ళ ఎంటర్టైన్మెంట్స్ కోసం కూడా చూడొచ్చు అనే సిచ్యువేషన్స్ ఉంటాయి. ఎన్ని సినిమాలు చూస్తారండి ఇప్పుడు? అదే ఫేసు, అదే డైలాగ్ డెలివరీ, అదే కామెడీ మళ్ళీ ఇంకో 2 సార్లు చూస్తాను, 3 సార్లు చూస్తాను, 4సారి చిరాకు వస్తుంది కదా. దే విల్ వాంట్ టు సీ సంబడి ఎల్స్. నా పర్సెప్షన్ ఇది, నాకు అర్థమైన కాన్సెప్ట్. అంటే నేను ఇప్పుడు నా కెరియర్ అది, నేను ఒక గ్రాఫ్ ఆలోచించుకోవాలి కదా. నన్ను ఎందుకు కన్సిడర్ చేయట్లేదు పర్టికులర్ క్యారెక్టర్స్కి? ఈ క్యారెక్టర్ నేనైతే ఇంకా బాగా చేసేదాన్ని కదా. అదర్ లాంగ్వేజెస్ నుంచి కూడా తెచ్చి పెడుతున్నారు. అరే లాంగ్వేజ్ కమాండ్ ఉంది, మనల్ని ఎందుకు కన్సిడర్ చేయలేదు అని ఆలోచించుకున్న సందర్భంలో మనల్ని మనం చేసుకుంటాం కదా. యాజ్ అ ఆర్టిస్ట్ ఐ హ్యావ్ టు థింక్, నేను చెయ్యాలి, ఐ హ్యావ్ టు డూ ద స్ట్రాటజీ, ఐ హ్యావ్ టు అండర్స్టాండ్ వేర్ ఆమ్ ఐ గోయింగ్ రాంగ్, ఎక్కడ తక్కువ అవుతుంది అనేది నేను ఆలోచించుకోవాలి. ఇప్పటికీ కూడా ఐ కీప్ మై సెల్ఫ్ సో ఎక్విప్డ్. ఈ రోజుకి కూడా నేను లాస్ట్ ఇయర్ ఖాళీగా ఉన్నానని ఆదిశక్తి థియేటర్ ట్రైనింగ్కి పాండిచ్చేరి వెళ్ళొచ్చాను. ఇప్పుడు యూ ఆల్ అందరూ ఏంటి అసలు ఇప్పుడు మీరు వెళ్ళడం ఏంటి యాక్టింగ్ స్కూల్కి అని. మేబీ ఎక్కడ ఏమైనా లోపం ఉందేమో, ఎక్కడైనా మొనాటనీలో నన్ను నేను ట్రాప్ చేసుకున్నానేమో, మేబీ దర్ సంథింగ్ మోర్ టు లెర్న్. సో ఐఎమ్ అ పర్సన్ హూ విల్ సీ ఇన్ దట్ పర్సెప్షన్. ఐ వాంట్ టు గ్రో. ఐ డోంట్ వాంట్, నేను ఒక కేటగిరీకి నన్ను నేను ఫిక్స్ చేయదలుచుకోలేదు, నన్ను నేను ట్రాప్ చేయదలుచుకోలేదు. ఐ వాంట్ టు గ్రో. ఇఫ్ ఐ హ్యావ్ టు గ్రో, ఐ హ్యావ్ టు టేక్ ద నెసెసరీ యాక్షన్స్. ఆ యాక్షన్లో ఒకటే కొన్ని సినిమాలు అవాయిడ్ చేయడం, ఆ పర్టికులర్ ఇది నాకు వద్దు అనిపించినవి నేను అవాయిడ్ చేసుకోవడం. బట్ అట్ ద సేమ్ టైం ఖాళీగా ఉన్న టైంని కరెక్ట్గా వినియోగించుకోవడం. ఎప్పుడైనా ఆపర్చునిటీ వచ్చినప్పుడు లేచి తలుపు తీసేటట్టు ఉండాలి, కానీ డిప్రెషన్లోనో లేకపోతే లోపల ఎక్కడో పడుకొని ఉంటే
వచ్చిన ఆపర్చునిటీ వెళ్ళిపోతుంది. ఐఎమ్ అ పర్సన్ హూ బిలీవ్ ఇన్ వెన్ ద ఆపర్చునిటీ నాక్స్ ఐ షుడ్ బి సో రెడీ దట్ గెట్ అప్, ఓపెన్, గో. కమేడియన్ ప్రగతి గారు అంటే మీకు ఇష్టమా? నాకు ఏదన్నా, నాకు కామెడీ కాదు, విల్లన్ కాదు, యూ కాల్ మీ ఎనీథింగ్, ఐఎమ్ ఓకే యాజ్ ఫార్ ఎస్ యూ కాల్ మీ అన్ యాక్ట్రెస్. ఐ డోంట్ హ్యావ్ ఎనీ ఇష్యూ బికాస్ కామెడీ ఈజ్ ద మోస్ట్ టఫెస్ట్. అది నేను చేసి చాలా తక్కువ మంది ఉన్నారు. అందులో నేను అవలీలగా నేను చేయగలుగుతున్నాను అనేది ఇట్స్ అ ప్రైడ్ టు మీ. ఇట్ ఈస్ ఎక్స్ట్రీమ్లీ ప్రైడ్. మీరు నార్మల్గా బయట జోక్ ఫన్ చేస్తాం. ఓ అమ్మా, నాకు ఎకసకాలు చాలా ఎక్కువ. కానీ మరి మీరు ఎందుకంటే ఇంటర్వ్యూలో చాలా సీరియస్గా ఉన్నారు. ఓకే, జోకు జస్ట్ డౌట్ వచ్చింది, చాలా సీరియస్గా అలా మాట్లాడుతుంటే కొంచెం ఉండాలి కదా అని చెప్పి వేసాను. కాదండి, నాకు ఒక వేసేసాడు. కోపండి అంటే ఒకటి అడుగుతాను. చెప్పండి. ఇప్పుడు ఆంటీ అని అంటారు, అవును, మీకు నచ్చుతుందా? ఆంటీ అనే, ఇప్పుడు నా పిల్లల ఫ్రెండ్స్ అందరు నన్ను ఆంటీ అనే పిలుస్తారు. నాకు అంటే తల్లి తర్వాత వచ్చే మాట ఆంటీ. సో ఐ హ్యావ్ నో ప్రాబ్లం. కానీ సోషల్ మీడియాలో ఆంటీకి మాట అది కాదు, అర్థం అది కాదు. అప్పుడు ఖచ్చితంగా నీ సెల్ఫ్ రెస్పెక్ట్ దెబ్బతింటుంది. అంటే తల్లి లాంటి దాన్ని నువ్వు ఇలా ఎలా మాట్లాడగలుగుతున్నావు అని మనసు కష్టంగా ఉంటుంది. వాడు అంటున్న ఆంటీ ఆ ఆంటీ కాదు, వాడు చాలా చాలా ద్వంద్వార్థాలతో చాలా చీప్గా ఒక మాట అంటున్నాడు. యాక్చువల్గా మాటలో నాకు ప్రాబ్లం కాదు, చెప్పే విధానంలో నాకు ప్రాబ్లం, అంతే. నువ్వు అమ్మమ్మ అను, నాకు నో ప్రాబ్లం. నేను ఇక్కడ ఏజ్ ప్రూవ్ చేసుకోవడానికో లేకపోతే నేను చాలా ఇది అని చెప్పుకోవడానికో నేను రాలేదు. నేను ఎవరిని కన్విన్స్ చేయడానికి నేను రాలేదు. బట్ అట్ ద సేమ్ టైం రెస్పెక్ట్ ఇవ్వకపోతే నాకు నచ్చదు. బికాజ్ ఐ కమాండ్ రెస్పెక్ట్. నేను రెస్పెక్ట్ఫుల్గా అన్నీ చేసుకునేటప్పుడు నన్ను అనవసరంగా ఒక మాట అన్నారు అంటే అది నాకు బాధగానే ఉంటుంది.